British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. Bro, you are the one of the Insta influencer. Yeah. 2,00,000 మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారంటే ఇట్స్ నాట్ ఎన్ స్మాల్ థింగ్. అంటే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిపోయిన వాళ్ళు బోల్డ్ ఎంత మంది కూడా ఉండే ఉంటారు. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి నేను కూడా చేతన్ అయిపోవాలి అంటే పీపుల్ వాంటెడ్ టు డు దట్ కంటెంట్. ఏంటంటే అలా అంటే కొంతమంది స్టార్ట్ చేసిన తర్వాత అంటే పాయింట్ ఆఫ్ టైం కొంత టైం అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తున్నామో తెలియక ఒక ట్రెండ్ అనేది మారేటప్పటికి వాళ్ళకు అటు చదువు సరిగ్గా రాకుండా సంపాదిస్తున్న సంపాదన అనేది ఆగిపోతూ, సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకునే వాళ్ళు తర్వాత ఫ్యూచర్ అనేది ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు. ఒకటి దీన్ని మనం కొంచెం బ్రేక్ డౌన్ చేద్దాం. ఓకే. Instagram is very dangerous for kids is what I feel. అంటే పీపుల్ చాలా మంది దాన్ని ఫ్లాంటింగ్ కోసం వాడతారు అండ్ అది చాలా మందికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా తీసుకొస్తుంది కిడ్స్ లోపల, అంటే స్కూల్ వెళ్ళే కిడ్స్ కానీ టీనేజర్స్ కానీ వీళ్ళకి. అండ్ అక్కడి నుంచి అది స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళు కనిపించడానికి బాగుంటే వాళ్ళు పోస్ట్ కానీ ఇవన్నీ చేస్తారు. సరే, కంపారిటివ్లీ ఇంకొక పర్సన్ నేను బాగుండనేమో అనే ఫీలింగ్ ఇంకోటికి వస్తుంటుంది. అండ్ ఇట్ ఈస్ వెరీ హజార్డస్. అండ్ మీరు ఇప్పుడు యూఎస్లో చూస్తే టిక్ టాక్ అనేది చాలా ట్రెండ్ అవుతుంది. అండ్ టిక్ టాక్ నుంచి దట్ ఈస్ లీడింగ్ టు అనదర్ ప్లాట్ఫామ్ కాల్డ్ ఓన్లీ ఫ్యాన్స్. ఇప్పుడు ఇది ఎలా వెళ్తుందని నేను మీకు చెప్తాను. మెజారిటీ ఆఫ్ ద యూత్ హూ ఆర్ జాబ్లెస్, హూ డోంట్ నో వాట్ టు డూ, they are coming and doing their skin show on TikTok and they are selling their OnlyFans subscription through that. And this is the problem where when youth starts adapting to have easy income, this is the problem. So this is the heights what it can go. ఒకవేళ ఈ హైట్ వరకు వెళ్తుంది. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ యూత్కి నేను దీంతో డబ్బులు సంపాదించగలుగుతాను అనేసి ఒక నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్లో వెళ్ళిపోతే, ఐ వుడెంట్ సే మెజారిటీ, కొంతమంది యూత్ యూఎస్ఏలో ఇప్పుడు టిక్ టాక్లో స్కిన్ షో చేసి అక్కడి నుంచి ఓన్లీ ఫ్యాన్స్కి వెళ్తారు. అండ్ అది కూడా దే విల్ కవర్ దేర్ ఫేస్. సో అనానిమిటీ ఉంది అండ్ వాళ్ళు ఏంటో తెలియదు, బట్ మనీ ఈస్ కమింగ్. సో లైఫ్లో ఆ అబ్బాయి కానీ ఆ అమ్మాయి కానీ ఎవడైతే అది చేస్తున్నాడో వాడు ఏం చేస్తాడు, వాడు ఎప్పుడు ఆలోచించడు నాకేదో చేయాలి ఇది అని. వాడు సెకండ్లో 1 అవర్లో అక్కడ దే ఎర్న్ లైక్ $. బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ దేర్. దట్స్ హౌ దే ఆర్ మానిటైజింగ్ ఇట్. ఇప్పుడు మన ఇండియాలో మీరు కొన్ని పేజెస్ చూస్తే చాలామంది అమ్మాయిలు, చాలామంది ప్రొఫైల్స్ కనిపిస్తాయి నీకు, వేర్ దే ఆర్ వెరీ ఆబ్సీన్, దే ఆర్ షోయింగ్ దర్ స్కిన్ షో, బట్ దే హ్యావ్ 4 million ఫాలోవర్స్. నేను దీని గురించి ఒకటి పర్సనల్గా ఒకటి చూసాను. ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో యూజువల్గా మనం స్క్రోల్ చేసేటప్పుడు అందరిది వస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటాం. ఓకే, బాగానే ఉంటుంది. కాకపోతే పర్టికులర్గా ఒక ప్రొఫైల్ అనేది చూసి ఏంటంటే ఒక స్కూల్కి వెళ్ళే అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి చేసే స్కిన్ షో కానీ అదన్నీ చూస్తే ఏదో పెద్దవాళ్ళు చేస్తున్న ఆ టైప్లో చేస్తూ ఇట్లా ఏంటంటే ఈ ఏజ్లోనే ఇలా ఉన్నారు అని అంటే, సో ఇన్ కమింగ్ డేస్ వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఫ్యూచర్ ఏంటి అంటే అసలు ఆలోచించరా? అదే చెప్తున్నానండి మీకు. ఒకటి, వాళ్ళ పేరెంట్స్ తెలియకపోవచ్చు, దే మైట్ నాట్ బి అవేర్ ఆఫ్ దిస్. రెండోది, మేబీ దే ఆర్ నాట్ దట్ అవేర్ ఆఫ్ సోషల్ మీడియా ఆర్ వాట్ ఇట్ ఈస్, దాని సీరియస్నెస్ తెలియకపోవచ్చు. కానీ నేను ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఐ నో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అకౌంట్. ఆ అమ్మాయి షీ ఓన్లీ డస్ డాన్సింగ్ వీడియోస్ విత్ వెరీ ఆబ్సీన్ అండ్ స్కిన్ షో. ఓకే, అమ్మాయి అకౌంట్ ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేసింది. ఓకే, అప్పటికి ఆమెకి 2 million ఫాలోవర్స్ ఉన్నాయి. అమ్మాయి అకౌంట్ బ్యాన్ చేసింది. బ్యాన్ చేసిన తర్వాత అమ్మాయి 0 నుంచి స్టార్ట్ చేసింది ఇంకొక అకౌంట్. మీరు నంబరు 2 monthsలో 4 million కొట్టారు. అంటే ఇంటర్నెట్ మీద జనాలకి ఆ అమ్మాయిని చూడాలనే ఇంట్రెస్ట్ ఎంత ఉంటే, అసలు ఆ కాంటెంట్కి ఎంత ఫాలోయింగ్ ఉంటే, కింద మీరు కమెంట్ చూస్తే బూతులు మీరు చదవలేరు. దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ అడల్టరేటెడ్ కాంటెంట్ ఇన్ దట్. అండ్ ఆ కమెంట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది, లైక్ యూనో ఒక మనిషి ఎంతలా ఆలోచిస్తాడు సెక్షువల్లీ కానీ అబ్యూజివ్లీ కానీ, హౌ మచ్ టు వాట్ లెవెల్ హీ కెన్ గో. మన కమెంట్స్ చూస్తే మీకు మన ఆడియన్స్ ఐక్యూ అనేది అర్థమైపోతుంది. సో
సి దిస్ ఇస్ వన్ వే పీపుల్ ఆర్ యూజింగ్ దిస్. ఇప్పుడు ఈ అకౌంట్లు ఏం చేస్తారంటే వాళ్ళకి కూడా ఇక్కడ ఇండియాలో ఓన్లీ ఫ్యాన్స్ లేదు కాబట్టి కొన్ని వేరే వెబ్సైట్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్తుంది, అలా మానిటైజ్ చేస్తుంది. వీడు యాజ్ ఎ యూత్ వీడికి 200 రూపాయలు పెట్టి నువ్వు ఒక కోర్స్ కొనుక్కొని రే స్కిల్ నేర్చుకోరా అంటే ఉండదు, కానీ వీడు వెళ్ళి 200 రూపీస్ పెట్టి ఆ ఓన్లీ ఫ్యాన్ సబ్స్క్రిప్షన్ కొంటాడు వీడు. లేకపోతే వీడు పోయి ఆ బెట్టింగ్ యాప్ మీద డబ్బులు పెడతాడు వీడు. పాయింట్ ఏంటంటే ఎంతమంది ఇన్ఫోటెక్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఎంతమంది ఇన్ఫోటైన్మెంట్ ఇన్ఫ్లుయెన్సర్స్, ఎంతమంది అయితే వాళ్ళు స్కిల్ నేర్చుకోవడానికి చేస్తారో వాళ్ళ కమెంట్స్లోకి వచ్చేసి స్కామ్ రా ఇది, నువ్వు డబ్బులు సంపాదించడం చేస్తున్నావు అది అని అక్కడ కమెంట్లు పెడతారు. కానీ అక్కడ వాడు 200 రూపీస్లో నీకు ఎడిటింగ్, 200 రూపీస్ నీకు ఒక పోస్టర్ డిజైన్, థంబ్నెయిల్ ఒక 5,000 10,000 నీకు ఏదో ఒకటి నేర్పిస్తున్నాడు. ఆ స్కిల్తో నువ్వు నెక్స్ట్ డేనే ఆ మానిటైజ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నువ్వు ఆ అమ్మాయి వెనకాల దగ్గర 10,000 కూడా పెట్టేస్తావు. కానీ ఇక్కడికి వచ్చేసి నువ్వు వచ్చి కమెంట్ ఏం చేస్తావు అంటే నువ్వు డబ్బులు సంపాదించడం చేస్తున్నావు, ఫ్రీగా ఏదో వాల్యూ అనేసి వాడికి కమెంట్ చేస్తావు. సో దేర్ ఆర్ మెనీ ఫిట్నెస్ ట్రైనర్స్ కానీ వీళ్ళందరికీ కానీ ఇది నువ్వు మనీ కోసం చేస్తున్నావు, ఇంత కాస్ట్లీ ఎందుకు పెడుతున్నావు? అరే ఫిట్నెస్ కోసం వాడు నీకు వర్చువల్ ట్రైనింగ్కి 900 కట్టమన్నాడు రా, కానీ దాంట్లో అది కూడా నెలకి లేదు. వాడేమో అక్కడికి వెళ్ళి అక్కడ 10,000 పెడతాడు, కానీ ఇక్కడ 900కి వాడు వచ్చి డిస్కౌంట్ అడుగుతాడు. నేను ఎందుకు పెట్టాలంటే 2 నెలలకు ఆలోచిస్తున్నా పెట్టాలని వద్దా అని. సి ఎంటర్టైన్మెంట్ వెన్ దెర్ ఈజ్ నో బడీ అరౌండ్ అస్, నా చుట్టూ ఎవరు లేరు, నా చేతిలో ఫోన్ ఉంది, వాడు చూసేది మనం ఊహించలేం, ఎవరన్నా అది ఎక్కడి వరకు వెళ్తుందని మనం చెప్పలేం. సో ఐ వుడ్ సే ఇన్స్టాగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ లైక్ టెక్నాలజీ. మీరు ఎలా వాడతారో దాన్ని ఎలా మానిటైజ్ చేసుకుంటారో అని మీ మీద. ఆన్ ద అదర్ హ్యాండ్ ఐ నో ఎ లాట్ ఆఫ్ పీపుల్, వాళ్ళు ఐ నో ఏ యోగా టీచర్, తను యోగా వస్తుంది కాబట్టి ఐ టోల్డ్ హర్ లైక్ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. షీ స్లోలీ బిల్డ్ కాంటెంట్. ఒక 50,000 ఫాలోవర్స్ వచ్చారు. ఆ 50,000 ఫాలోవర్స్ నుంచి తను ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసుకుంది. ఆ కమ్యూనిటీలో జనాలు జాయిన్ అయ్యారు, వాళ్ళకి యోగా ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చింది. అక్కడ నుంచి జనాలు తన ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. అక్కడ నుంచి షీ బిల్ట్ ఆడియన్స్. టుడే షీ హ్యాస్ లైక్ 5,000+ స్టూడెంట్స్ హూ జస్ట్ కేమ్ ఫ్రమ్ ఇన్స్టాగ్రామ్ అండ్ షీ మేడ్ ఎ రియల్ టైమ్ బిజినెస్ టుడే. Now she is launching yoga mats, she is launching yoga footwear, yoga like yoga casual wear and everything. She is launching products behind it. So probably she makes 10 to 12 lakhs a month, bro. Wow. And all this through Instagram. Only ఒక్క ఇన్స్టాగ్రామ్ అంటే సి నేను మీకు చెప్తున్నాను, మీరు ఇన్స్టాగ్రామ్ ని వాడే విధానం అది. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ గెటింగ్ ఎక్స్ప్లాయిటెడ్. నేను ఇది వరకు చెప్పింది ఇదేంటంటే మీరు ఆల్రెడీ మీ దగ్గర ఒక స్కిల్ ఉంది, ఆ స్కిల్ని మీరు ఎక్సెల్ చేస్తూ ఇంటర్నెట్ మీద చూపిస్తూ దాని వెనకాల ఒక కమ్యూనిటీ బిల్డ్ చేసి దాని వెనకాల ఒక కంపెనీ స్టార్ట్ చేసింది. ఇన్ టుడేస్ వరల్డ్ మీకు యాక్చువల్గా బిజినెస్ చేయాలని ఉంటే మీరు ఒక ప్రోడక్ట్ మీరు దింపాలనుకుంటే, సపోజ్ మీరు ఒక మైక్ ప్రోడక్ట్ లాంచ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, మేక్ కాంటెంట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్లో ఎన్ని రకాలు ఏంటో అనేసి. అప్పుడు మీకు కొంచెం ఫాలోవర్స్ వస్తారు. ఎవరి ఫాలోవర్స్ ఎవరైతే మైక్ గురించి నాలెడ్జ్ పెంచుకోవాలో, ఎవరో కాంటెంట్ క్రియేటర్స్, ఎవరో టెక్నీషియన్స్ మిమ్మల్ని ఫాలో అవుతారు. అంటే మీకు ఒక క్రౌడ్ మైక్ గురించి మీకు అవగాహన ఉందనేసి జనాలు నమ్ముతున్నారు కాబట్టి మీరు ఎక్స్పర్ట్ అయినారు దాంట్లో. మీరు పదే దాని గురించి మాట్లాడితే సంవత్సరాల నుంచి మీరు దాంట్లో ఉంటే యూ విల్ బికమ్ ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఎట్ సమ్ స్టేజ్. సో పీపుల్ ఆర్ ట్రస్టింగ్ యూ బికాస్ యూ నో గుడ్ నాలెడ్జ్ అబౌట్ మైక్. Then you launch the mic, which is your product. All these people will buy. So you build trust, you build community, then you launch the product. Old school techniques అన్నీ పోయాయి. ఇప్పుడు మనం వెళ్ళి ప్రోడక్ట్ని తీసుకెళ్ళి ప్యాంప్లెట్ చేసి మార్కెటింగ్ చేసి అది చేసి ఇది చేసి, డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ మీద ఆడియన్స్ బిల్డ్ చేయండి, డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ మీద మీరు మీ కమ్యూనిటీని బిల్డ్ చేసుకోండి. దాని తర్వాత మీ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ప్రోడక్ట్. See that yoga trainer, what she did, she was expert in yoga. Yeah. She was getting some 25 people వరకు ఆమెకి ఇన్స్టిట్యూట్కి వస్తుంది. ఇన్స్టాగ్రామ్ మీదకి వచ్చాక తను ఆన్లైన్ చేసి ఒక 50 మంది, దాని తర్వాత 100 మంది ఆన్లైన్ జాయిన్ అయ్యారు. దాని తర్వాత ఆఫ్లైన్ వస్తారు. ఆఫ్లైన్ కలిపి ఈ రోజు 1.5 yearలో షీ హాస్ 5,000 people స్టూడెంట్స్. అండ్ ఇప్పుడు షీ ఇస్ లాంచింగ్ ప్రోడక్ట్స్. రేపు ఇన్స్టాగ్రామ్ బంద్ అయిపోయినా ఆ వెబ్సైట్ అనేది నడుస్తుంది, ఆ బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఏది ఇక్కడ పర్మనెంట్గా ఉండదు బ్రో. మహా అయితే 2 years, తిప్పి కొడితే 3 years. ఈ రీల్స్ షార్ట్స్ ఇవన్నీ కూడా ఈ ట్రెండ్ అనేది కూడా ఎన్ని రోజులు ఉండొచ్చు మహా అంటే? ఇంకో యాప్ వచ్చే వరకు, ఇదంతా ఇంకొక యాప్ వచ్చే వరకు, ఆర్ ప్రాబబ్లీ విఆర్ రియల్ వరల్డ్ లోకి వచ్చేసే వరకు,
ఆర్ విఆర్ సీరియస్ అయిపోయిందంటే ఇంకా విఆర్ లోపల ఇంకా వేరే కాంటెంట్ స్టార్ట్ కావచ్చు. ఇంకా అక్కడి వరకే. లైక్ డెఫినెట్లీ ఇది పర్మనెంట్ కాదు. ఈ వర్చువల్ రియాలిటీ అనేది మన లైఫ్లో ఫ్యూచర్లో చూసుకుంటే ఇప్పుడు మనం ఇట్ ఈస్ హజార్డస్ అకార్డింగ్ టు మీ. ఇట్ ఈస్ అది ఇంకా ఒక డిజాస్టర్ని కూడా మనం చూసే అవకాశాలు ఏమైనా ఉంటాయేమో. ఉంటాయి బ్రో. లైక్ ఐ హ్యావ్ ఆక్యులస్ నా దగ్గర ఉంది. నేను అది దాంట్లో నెట్ఫ్లిక్స్ ఉంటుంది. నెట్ఫ్లిక్స్ ఎలా ఉంటుంది అంటే కౌచ్ ఉంటుంది. అది పెట్టుకోగానే నువ్వు నెట్ఫ్లిక్స్ ఎలా ఉంటుంది అంటే ఏదో డైరెక్ట్ ఇలా ఉండదు వీడియో. అక్కడ టీవీ ఉంటుంది, నేను కౌచ్లో కూర్చున్నట్టు ఉంటుంది. ఓకే. అండ్ నాకు డ్రాయింగ్ రూమ్ లాగా ఉంటుంది అది. అండ్ అది ఎంత అడిక్టివ్ అంటే ఇప్పుడు యాపిల్ విఆర్లో అయితే ఇంకా కరెంట్ అంటే ఆక్యులస్ ఇంకా మనము అది పెట్టుకొని నార్మల్ వరల్డ్ చూడలేము. యాపిల్ అయితే ఇప్పుడు మనం నార్మల్ వరల్డ్ కూడా చూడొచ్చు. ఇట్ ఈస్ అ ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాంట. అండ్ యూ హ్యావ్ థీమ్స్. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఉన్నామా, ఐ కెన్ చేంజ్ ద థీమ్ టు వింటర్. నాకు కనిపించేది నాకు విజువల్లీ వింటరే కనిపిస్తుంటుంది నేను తీసే వరకు. ఇప్పుడు అలా అయిపోయింది అనుకోండి, నాకు ఇప్పుడు నేను హైదరాబాద్లో కూర్చొని నాకు మారేడుమల్లి ఫారెస్ట్లో ఉండాలనిపిస్తే నేను థీమ్ పెట్టుకుంటే నాకు ఆ ఫీలింగ్ వస్తుంది అనుకోండి. ఒక 60-70% వరకు వచ్చిన ప్రాబబ్లీ ఐ విల్ గెట్ అడిక్టెడ్ టు ఇట్. నౌ వెన్ దట్ ఈస్ బీయింగ్ అడిక్టెడ్ ప్రాబబ్లీ ఐ విల్ స్టాప్ టాకింగ్ టు యూ. అంతే కదా. When I'm stopping talking to you, then there is a problem of disrupting the whole system of communication between humans. Loneliness will be. So it is very dangerous on our point of view. But again, it is good to use for Zoom calls, video calls, office meetings, or మీ ప్రొడక్టివిటీ కోసం అది చాలా బాగుంటుంది. బట్ మీరు దాన్ని ఇంకోలాగే మెయిన్ స్ట్రీమ్ రియల్ లైఫ్లోకి తీసుకొస్తే కష్టం. ఓకే. Yeah.